హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఛానల్ మరొక ఇంట్రెస్ట్ టాపిక్ తోటి మీ ముందుకు వచ్చాను. అది ఏమిటంటే చెప్తాను మీకు ఈ వీడియో మీకు రెండు వరకు చూసినట్లయితే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ఒక అదానీ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ 2023 సంవత్సరంలో మార్చి నాటికి బ్లూంబర్గ్ యొక్క నివేదికతోటి మరి ఏం జరిగిందని కూడా చెప్తాను మీకు. ఎందుకంటే లాస్ ఎలా అయ్యిందంటే భయంకరంగా లాస్ అయింది. అదాని ఒకటి నష్టపోలేదు, పబ్లిక్ ఇక్కడ నష్టపోతున్నారు. ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టపోయారు భారీ స్థాయిలో. ₹1,00,000 ఉన్న షేరు మీరు 50,000 పడిపోయింది. చాలా దారుణంగా పడిపోయింది అనమాట. ఎంత కొంటున్నాం ఎంత కమ్ముతున్నాం అనేసి కూడా ఒక్కొక్కసారి మనము చూసుకున్నట్లయితే నేను చెప్తున్న వీడియో. ఎందుకంటే ఎవరైనా సరే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా నీకు చెప్తాను, ఎందుకు చేస్తున్నారు, ఎలా అయిందని కూడా చెప్తాను. ఇవన్నీ కూడా బేసిక్గా అందరికి డబ్బు సంపాదించుకోవాలని ఉంటుందన్నమాట. అయితే ఒక పర్సన్ ఏం చేస్తారు, 2023 సంవత్సరానికి అతను ఫైలింగ్ చేసుకోవాలన్నమాట. అతని యొక్క ఏఎస్ని డౌన్లోడ్ చేస్తే అందులో కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించింది కాకుండా ఇది మన షేర్ మార్కెట్లో అతడు ఇన్వెస్ట్మెంట్ చేసింది, ఏదో షేర్ ఎంత కమ్మాడు ఎంత కొన్నాడు కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. అన్న నువ్వేం చేసావని ట్రేడింగ్ చేశానన్నాడు. సరే ఎంతకు చేసావన్నా దాని డీటెయిల్స్ కావాలంటే వాళ్ళ యాప్ ఉంటే యాప్ నుంచి డౌన్లోడ్ చేసి ఒక 10-15 పేజీల ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చాడు. ఎంత కొన్నాడు ఎంత కమ్మిండో దాని ఇన్కమ్ ట్యాక్స్ సైట్లో మనం చూపించాలి. ఈ షేర్ ₹100 కొన్నాను, ₹150 అమ్మాను, ఎన్ని షేర్లు అమ్మాము, దానికి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఇవ్వాలన్నమాట. రా ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఓకేనా. రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళు మనం ఇచ్చిన దాన్ని డేస్ పెట్టుకొని వాళ్ళు చెప్తుంటారు మనకి ఇట్లా ఫైల్ చేసుకోండి అనేసి ఇన్ఫర్మేషన్ మనకు పంపుతున్నారు అందరి మెసేజ్ కూడా. అతను నా దగ్గరికి వచ్చాడు, చూశాను. ఒక్కొక్క అదాని పవర్స్ మీదనే ఎందుకు చెప్తున్నా, అదానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో, పోర్ట్స్ కానీ మైనింగ్స్ కానీ పవర్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళందరూ కూడా నష్టపోయారు. ఇక్కడ అదాని నష్టపోలేదు, ఎందుకంటే అదాని ఒక్కటి నష్టపోలేదు, పబ్లిక్ నష్టపోయారు. ఎవరైతే అదాని యొక్క పోర్ట్స్ మీద ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళందరూ లాస్ అయ్యారు, ₹1,00,000 లాస్ అయ్యారు. ఒక కామన్ మ్యాన్గా అది అతడు ఎంత కొన్నావు, ఈరోజు ఎంత కొన్నావు, ఒక వారం తర్వాత అమ్మాయి వాళ్ళకి ఎంత కమ్ముతున్నాం అన్నప్పుడు ఆ వేరియేషన్ ఉంటుంది కదా, అది ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేస్తారు. 20% ట్యాక్స్ కట్టుకోవాలన్నమాట. లాస్ వచ్చి చూపించుకోవాలి. అక్కడ అతను లాస్ వచ్చి చూపించుకున్నాడు. భయంకరంగా చూసిన ఒక కామన్ మ్యాను అదాని నమ్ముకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ₹1,50,00,00,000 నష్టపోయాడు ఒక కామన్ మ్యాన్. ఎందుకంటే నేను ఫైలింగ్ చేస్తాను కాబట్టి నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని నేను చెప్తున్నాను అనమాట ఇక్కడ మీకు. అది ఎవరైనా సరే మన కాడ డబ్బులు చేతిలో ఉంటేనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఈ యొక్క ఎవరైతే ఉన్నాయో షేర్ మార్కెట్లో మీ దగ్గర డబ్బులు లేకపోతే, మీకు వాటి అవగాహన లేకపోతే వెళ్ళకండి. మీరు ట్రేడింగ్ చేసి సంపాదించాలంటే ట్రేడింగ్ అనేది మీకు ఇప్పుడు వస్తే ఇప్పుడు ఒక షేర్ వాల్యూ ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో ఎవరికి తెలియదు. ఒక పెరగడానికి ఎన్ని కారణాలు ఉంటాయి, తగ్గడానికి అదే కారణాలు ఉంటాయి. అదేవిధంగా ఇండియన్ యొక్క స్టాక్ మార్కెట్ వాల్యూ పెరిగిపోయింది. కానీ ఏంటంటే కొంతమంది దుష్టశక్తులు అంటాం కదా, మనం అయితే దుష్టగ్రహాలు అంటాం కదా, వాళ్ళు ఇచ్చిన నివేదికలు భారతదేశంలో ఉన్నటువంటి మన మీద చాలా ఎఫెక్ట్ చూపించావి. చాలా ఎఫెక్ట్. అది కొన్ని ₹1,00,00,000 నష్టపోయినారు తెలుసా. అది మీకు దానితో పాటు పబ్లిక్ నష్టపోయారు. పబ్లిక్తో పాటు ఇండియన్ యొక్క కరెన్సీ వాల్యూ కూడా అటు ఇటు అవుతుంది. ఎందుకంటే అతని ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి కదా, వాటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అక్కడ. అదాని ఇప్పుడు ఉన్నారనుకోండి, ఒకవేళ ఒక ₹100 కొన్న ఒక టెండర్ ఇతను నమ్మకూడదా అనేసి ఎన్నో ఫ్యాక్ట్స్ ఉంటాయి అక్కడ. ఇప్పుడు ఈ అదానిని టార్గెట్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళల్లో కొంతమంది ఏంటంటే భారతదేశం ఎదగకూడదు అనేసి కూడా చాలామంది చేస్తుంటారు. అది వాళ్ళకి ₹100 తీసుకొని ఒక ₹1,00,000 నష్టం చేయొచ్చు. ఒక బాంబు తీసుకొని పీలిస్తే ఏమవుతుంది, దాని బాంబు ఖరీదు ఒక ₹1,00,000 అనుకోండి, చనిపోయే ప్రాణాలు ఎన్ని. అదేవిధంగా అలాంటి బ్లూంబర్గ్ నివేదికల వల్ల కానీ ఇంకేదిక నివేదికల వల్ల కానీ మనం స్టాండర్డ్గా ఉండాలి. కంపెనీ అనేది ఏం చేస్తుంది చూడాలి. కంపెనీ యొక్క ఇన్కమ్ ఎలా ఉంది, ఎలా జనరేట్ చేస్తుంది, వాళ్ళు ఏం కొంటున్నారు, ఏం అమ్ముతున్నారు, ప్రాఫిట్ ఉందో లాస్లో ఉందో మనం చూసుకోవాలి. ఇప్పుడు ఎవడో అచానక్ ఇచ్చిన బ్లూంబర్గ్ నివేదికతోటి షార్ట్ సెల్లింగ్ అంటారు వాటిని, దానికోసం కూడా కావచ్చు, ఒకవేళ తప్పుడు నివేదిక కూడా కావచ్చు. ఈ యొక్క కేసు అని సుప్రీంకోర్టులో కూడా వేశారు అది. కానీ ఇప్పుడు ఏం సక్కదనం, చాలామంది లాస్ అయ్యారబ్బా. చాలా ₹1,00,00,000 కొంతమంది ఇల్లు అమ్మి కానీ బయట తెచ్చి కూడా లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు తెలియకపోవచ్చులే, కానీ చెప్తున్నాను కదా. ఎవరైనా సరే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు పక్కకు పెట్టుకున్న డబ్బులు అంటే
రూ. 1,00,000 సంపాదిస్తాం. ఒక రూ. 20,000 ఖర్చు పెట్టుకోవడం తప్పులేదు. మీ అదే ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు వస్తే మీ ప్రాపర్టీని గానీ అప్పులు ఎక్కడ తెచ్చి మీ ఇన్వెస్ట్‌మెంట్ చేయకండి ఇక్కడ. అంత సీన్ ఏం లేదు. మీరు దానివల్ల లాంగ్ టర్మ్‌లో మీరు క్యాపిటల్ పెట్టుకో గోల్డ్ మీద గానీ, లేకపోతే పెట్రోలియం మీద గానీ, సిమెంట్ ప్రైస్ ఉంది అవి పెరుగుతాయన్నమాట. అవి కూడా స్టీల్ ప్రైస్ పెరుగుతాయి కూడా, అవి తగ్గవు ఎప్పుడైనా సరే. వాటి మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. కానీ ఇది ఎప్పుడు వస్తుందో తెలవదు, ఎప్పుడు పోతుందో కూడా తెలవదు దాంట్లో. ఎప్పుడు డౌన్ అవుతుందో కూడా తెలియదు మార్కెట్. అదాని వల్ల లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు ప్రజలు, పబ్లిక్. అది వీళ్ళు రిపోర్ట్ ఇచ్చినోడు బాగానే ఉంటాడు కానీ మనం నష్టపోతున్నాంగా ఇక్కడ. నేనేమంటున్నానంటే మీరేదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్త ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇవి మీకు పోయినా దెర్ ఇస్ నో సఫర్ కావద్దు. ఒకవేళ వస్తే హ్యాపీగా ఉండండి. అంతేగాని మీరు ఎక్కడో కోట్లు సంపాదించుకుని ప్రాపర్టీ అమ్మి లేకపోతే పెట్టి తెచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఉంటాయి కదా, అవి వేరేదా ఉపయోగించుకోండి. కానీ ఇండియన్ మార్కెట్లో మాత్రం పెట్టకండి. అంటే షేర్ మార్కెట్లో మాత్రం పెట్టకండి, రావు అవి నేను చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది లాస్ అయ్యారు. అది ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు ఏంటంటే షేర్ మార్కెట్లో ఎంత కమ్మిగా ఉంటాయి, నాకు ఏడు ఒక్కటి తక్కువ, ఆ పైసలు నాయి కావు. కానీ నేను ఫైల్ చేసేటప్పుడు ఏంటంటే అసలు లక్షల కోట్ల రూపాయలు ఈ విధంగా ఒకటే భయ్యా అనిపిస్తుంది ఒక టైంలో. అదే ఒకవేళ అతను ప్రాఫిట్లో ఉంటే హ్యాపీ, దెర్ ఇస్ నో ప్రాబ్లం. అతను కూడా మంచి, ఆ ఫ్యామిలీ కూడా అతను కూడా మంచిగా ఉంటాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అన్ని ఫ్యామిలీని వదులుకొని ఒక అనాథలా బతుకున్నారు అబ్బాయి. ఇప్పుడు అనాథలు అవుతున్నారు వాళ్ళు. ఒక చూడరాని ప్రదేశాల్లో చూడాల్సి వచ్చిందనమాట అతన్ని. కోట్ల రూపాయలు సంపాదించుకునే వ్యక్తి ఈ రోజున ఈ బ్లూంబర్గ్ నివేదిక వల్ల నష్టపోయాడు అతను. ఎందుకంటే అదాని మెయిన్ కారణం ఏంటంటే భారతీయులు ఎదగకూడదనేసి వాళ్ళ యొక్క ఒపీనియన్ కావచ్చు. బ్లూంబర్గ్ వారిది షార్ట్ సెల్లింగ్ మార్కెట్ ఉంటుంది. అది ఈ టైంలో 300 రూపాయలు కొనేసి మళ్ళీ ఎప్పుడు కొనలేమనేసి ఆ యొక్క పీరియడ్ ఆఫ్ టైంలో ఎక్కువ కొనడం అలాంటివి కూడా చేస్తుంటారు. వాటి చీప్ ట్రిప్స్కి మనం లోన్ కాకూడదు. ఒకవేళ అతను ఫ్రాడ్ చేశాడనుకోండి, ఒకవేళ సెబీ ఉంది, నిఫ్టీ ఉంది, వాళ్ళు చూసుకుంటారు అవన్నీ కూడా. ప్రభుత్వాలు కూడా ఎప్పటికీ అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటాయి. ఏం చేస్తున్నామంటే అతను పోర్ట్స్ కొంటున్న అక్కడ బిజినెస్ లేకపోతే లేదు అన్నట్టు కాదు, అక్కడ బిజినెస్ నడుస్తుంది. బిజినెస్ లేకపోతే మనకు ప్రాబ్లం అవ్వచ్చు, కానీ బిజినెస్ నడుస్తుంది. అదాని ఇవాళ కాదు రేపు సంపాదించుకుంటాడు, కానీ కోల్పోయేది పబ్లిక్. ఎందుకంటే అదానికి పోర్ట్స్లలో ఉన్నాయి, అక్కడ మూలధనం ఉంది, అక్కడ అతనికి బిజినెస్ చేస్తుండు. ఆదాయం ఈరోజు కాకపోయినా ఈరోజు సంపాదించుకుంటే వాళ్ళకి నమ్మకం ఉంటుంది. కానీ ఒకసారి లాస్ అయినా మనము అది ఏ విధంగా సఫర్ కావాలి, ఏ విధంగా మనం భరించాలి దాని యొక్క లాస్ని. అది మీలో ఎవరైనా సరే మీకు షేర్ మార్కెట్లో సంపూర్ణమైన నాలెడ్జ్ ఉంటేనే, ఫుల్ నాలెడ్జ్ ఉంటే ట్రేడింగ్ చేసుకోండి, లేకపోతే వద్దు. నేను చెప్తున్నాను, ఈ యూట్యూబ్ ఛానల్లో కానీ వాళ్ళు కానీ ఒక డిమాట్ అకౌంట్ తెప్పిస్తే 500 రూపీస్ ఇస్తారు వాళ్ళు, అంతే. ఇప్పుడు మీరు షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేసినందుకు ఫ్రీ ఏం కాదు, డబ్బులు కట్టాలి. అతనికి 25 ఓన్లీ ఛార్జెస్ ఎంత తెలుసా? 25 లక్షల రూపాయలు ఛార్జెస్ ఓన్లీ. లాస్ అయింది, 1,50,00,000 లాస్ అయింది అక్కడ. ఇప్పుడు ఈ ట్రేడింగ్ చేసినందుకు ఇతని మీద ఎంత పడుతుంది, అంత లాస్? 1,50,00,000 లాస్ ఎంత? 25 లక్షల రూపాయలు అతను కమిషన్ చెల్లించాలి బ్రోకరేజ్ కంపెనీకి ఏతుందో. అది మీతోటి అకౌంట్ తెరిపించే వరకు వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ట్రేడింగ్ చేసినందుకు మనం ఉపయోగించుకున్నందుకు వాడికి ఫ్రీగా ఏం చేయడు కదా. అలా కూడా మోసపోతున్నారు జనాలు. ఈరోజు ఈ మార్కెట్లో దీని రేట్ పెరుగుతుంది, రేపు ఎల్లుండి పెరుగుతుంది, ఆవులన్నీ పెరుగుతుంది అనుకుంటారు. ఇంకోటి ఏం చేసి ఫోన్ చేసి అడుగుతాడు. ఫోన్ చేసి ఏం చేస్తాడు, సార్ మీకు షేర్ మార్కెట్ హప్లో ఉన్నది, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటున్నాడు వాడు. వాడికి ఆ డబ్బులు ఉంటే వాడు చేసుకోవచ్చు కానీ మనకెందుకు చెప్తుండు వాడు? అర్థమైందని. ఇప్పుడు డబ్బులు వాడి కాడ ఉన్నాయి, వాడే చేసుకోవచ్చు, మనల్ని ఎందుకు అడుగుతుండు? మన దగ్గర 50,000 లేవా, ₹1,00,000 లేవా? ఇదంతా ట్రాప్, ఇది అంతా. అది డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారేమో కానీ పోగొట్టుకునే వాళ్ళు అంతే ఆ స్థాయిలోనే ఉన్నారు. రెండు వైపులా ఉంటుంది అక్కడ ప్రాబ్లమ్స్ అనేవి. అందుకోసం అంటున్నాను, ఎవరైనా సరే దయచేసి మీరు ఖచ్చితంగా మీ ఓన్ మనీ అయితేనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. పోయినా మాకు లాస్ లేదు అనుకుంటే మాత్రం చేయండి. ప్రాపర్టీస్ అమ్మి కానీ బయట తెచ్చుకొని కానీ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. నేను ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అని అంటడం లేదు, మీ ఓన్ మనీ అయితే చెయ్యండి. అది ఇప్పుడు ప్రైవేట్ ప్రమోషన్స్ చేస్తారు, వాళ్ళంతా నష్టపోయేది మీరు. ఇది ఇంకోటి కూడా వచ్చిందన్నమాట, ఇది ఇంకో గమ్మత్ ఉంటుంది. అది ఇంకా నావీలో యాప్ అని నాకు రిఫండ్ వచ్చింది, నాకు ఒకరు ఇన్స్టాల్ చేసుకుంటే నాకు 3,000 వచ్చాయి,
లేకపోతే రూ. 100 వచ్చాయి ఇవి చూపిస్తున్నారంతా. వీడేం చేస్తాడో ఇప్పుడు ఒక 4 సార్లు మెసేజ్ చేసుకుంటాడు, లోన్ తీసుకో, లోన్ తీసుకో, లోన్ తీసుకో, లోన్ తీసుకో అని. కట్టేది ఎవరక్కడ? మీరు. అర్థమైందా? ఇలాంటి చీప్ ట్రిక్స్ ఫాలో కాకండి మీరు. ఎవ్వడు కూడా మీకు ఫ్రీగా డబ్బులు ఇవ్వరు యూట్యూబ్లో. ఓకేనా? మిమ్మల్ని ఏదో ఆశ చూపి కానీ ఇంకేదో చేసి కానీ సంపాదిస్తుంటారు కానీ కూడా. అది ఎందుకంటే ఇప్పుడు నాకు సుమారు ఒక ₹1000 కావాలనుకోండి, ఎవరో కూడా అయిపోతుంది. అదే 10,000 కావాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, అది గమనిస్తలేరు. మీరు ₹100 కోసం మీరు నావీలోస్ కానీ ఇంకేదైనా లోన్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటారు, కమిషన్ వస్తుంది అనేసి మీరు మీ కమిషన్ కోసం వేరే వాళ్ళు బకరా చేస్తారు, నరబలి చేస్తారు. అంతా నరబలి కూడా అంత అది చేస్తారు కదా, జీవితాలు నాశనం చేస్తారు మీరు. ఇవన్నీ కూడా నావీ లోన్స్ కానీ ఇంకా అలాంటివి వాళ్ళ ప్రైవేట్ లోన్స్ వల్ల వాడు కూడా 4 సార్లు మెసేజ్ చేస్తాడు. వాడు దానికి లోన్ తీసుకో, లోన్ తీసుకో, లోన్ తీసుకొని లోన్ తీసుకొని కట్టకపోతే సూసైడ్ చేసుకుంటారు. కారణం ఎవరు? నీకు ఇచ్చే ₹100 కమిషన్ కోసం నరబలి చేస్తున్నారు వీళ్ళందరినీ, బలిపశం చేస్తున్నాం వీళ్ళందరినీ. ఎందుకు చేస్తున్నారు ఇలా మీరంతా? ఇది ఎవరు బతకలేక ఇవన్నీ చీప్ ట్రిక్స్ ఇవన్నీ కూడా. అది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్ ఫాలో అవ్వండి.